బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే కదా, సండే స్పెషల్ ఏమప్ప అంటే ఇంట్లో చికెన్ కర్రీ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాం. ఎలా చేసేది అని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్ రండి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ నాకైతే హెల్త్ బాగలేదు కాబట్టి వీడియోస్ అయితే చేసేది చాలా ఇబ్బంది అవుతుంది నాకైతే. అంటే దగ్గు చాలా మాట్లాడేది కూడా అయ్యింది. అయినా మీకోసం అయితే వీడియో చేస్తాను, చూపిస్తాను ఎలా చేసేది అని చెప్పేసి. ఇంట్లో అయితే అమ్మ అంతా మసాలా వేసేసి వెళ్ళేసింది, ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తా ఉన్నది కాబట్టి ఎలా చేస్తుందో ఏమో అని చెప్పేసి అమ్మ అయితే మసాలా మొత్తం వేసేసి వెళ్ళేసింది. నేను ఇప్పుడైతే తిరుబడి వేసుకొని మసాలా వేసేసి ఉడికిపెట్టా. ఎంత మొత్తం చేసేదా నాకొని మమ్మీ అయితే పొనికైతే వెళ్ళిపోయింది అన్నమాట. ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పైన వారం అయితే నాన్ వెజ్ ఎత్తుకోరాలేదు, ఎందుకంటే అమావాస్య అయితే ఆదివారం వచ్చింది కాబట్టి ఇంట్లో పూజలు చేసి గుడిపై వేసి కాబట్టి నాన్ వెజ్ అయితే తేలేదు. ఈరోజు అయితే నాన్ వెజ్ తెచ్చారు. అయినా సాడ్ మూమెంట్ ఏమంటే అమ్మ అయితే ఇంట్లో లేదు కాబట్టి మేమే చేసి ఎలా అబ్బా తినేది అని చెప్పేసి బెజార్ అయితే ఉంది. మమ్మీ కూడా ఉండింటే బాగుండేది అని చెప్పేసి అనిపిస్తుంది. అయినా అమ్మ పనికి అయితే పోయింది, సాయంకాలం అయితే వచ్చేటప్పుడు అమ్మ. ప్లీజ్ చూడండి, చికెన్ సాంబార్కి తిరుబ్బలు వేసుకునే దీనికి ఎరగడ్లు అయితే కట్ చేసుకుంటాం. చూడండి ఇప్పుడైతే చికెన్ కర్రీకి అర్ధ కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఎందుకప్ప అంటే మా ఇంట్లో మేము నాన్ వెజ్ అయితే చాలా తినేదండి. ఒక అంటే మా ఇంట్లో ఒక అర్ధ కేజీ కోసమే 2 దినాలు అయితే ఉంటుంది మా ఇంట్లో సాంబార్లో, కాబట్టి అర్ధ కేజీ అయితే తెచ్చుకున్నాము. మా నాన్న అయితే అర్ధ కేజీ ఎత్తుకొచ్చాడు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ఒక 2-3 గిరులు బాగా కడుక్కున్నాం, ఎందుకంటే బ్యాక్టీరియాస్ అంతా ఉంటుంది కదా, దీనికి ఇంజక్షన్స్ కూడా వేస్తారు కదా, అదంతా మొత్తం వెళ్ళిపోవాలి. కొంతమంది ఏం చేశారంటే చికెన్ కడిగితే టేస్ట్ పడిస్తుందని ఆ కడిగేది ఏమీ లేదు అట్లే వేసేస్తారు. అలా చేయకండి ఎవరు, ఒకసారి అయినా నీట్గా వాష్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ అయితే అంటించుకుందాం. నేనైతే ఫస్ట్ టైం తిరుపతికి ఇదంతా యూస్ చేస్తాను. ఇది చికెన్ సాంబార్కి అయితే రైస్ అయితే ఇప్పుడైతే సాసులు అయితే వేసేసి, అలాగే కొద్దిగా రైస్ చూడండి ఇప్పుడైతే ఎరగట్లు వేస్తాను. శనగపాకు మా ఇంట్లో శనగపాకు అయితే స్టాక్ ఉంటుందండి, అంటే ఎండిపోయి ఉంటుంది శనగపాకు. కొంచెం అయితే సిక్కే ఇక్కడ ఏడన్నా సిక్కే తెచ్చి పెట్టుకొని కవర్లో వేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తెల్లగడ్డ అయితే 4 రూపాయలు తెచ్చుకున్నాను, సాంబార్ తీసే బాగుంటుంది. చికెన్ అయితే వేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఎరగడ్డ అంతా నీట్గా బాగా ఇదైతే రోస్ట్ అయింది కాబట్టి చికెన్ అయితే వేస్తా ఉన్నాను. ఇప్పుడైతే ఇంట్లోకి పసుపు అయితే వేస్తాను, ఎందుకంటే ఈ పచ్చి స్మెల్ ఉంది కదా అది వెళ్ళిస్తుంది కాబట్టి పసుపు అయితే వేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకున్నాము.
దాంట్లోకి మసాలా అంతా వేసి పెట్టింది, అదంతా మిక్సీకి వేయబడింది. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే మిక్సీ జార్కంతా వేసి పెట్టించిపోయింది, ఎందుకంటే నాకు తెలిసింది కాబట్టి. మా అమ్మ అయితే వేసి తెలిసింది. ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకున్నాను. నాన్ వెజ్ లవర్స్ ఎవరని చెప్పేసి కమెంట్ చేయండి, ఎందుకంటే కొంతమందికి నాన్ వెజ్ అయితే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అందుకని నాకైతే అస్సలు ఇష్టం అవ్వదండి నాన్ వెజ్ అయితే. నిజంగా కొంతమంది నాన్ వెజ్ ఒక వారం తినుకున్నా అంటేనూ వాళ్ళకి ఏమో అయిపోతుంది, వాళ్ళకి వారం నాన్ వెజ్ అయితే కావాలా. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా నేను ముందుకి బిర్యానీ ఎలా చేసేదని కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వీడియోలో బిర్యానీ చేసేదైతే చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను. కాబట్టి నా వీడియోని ముందుగా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని హాల్ అన్నదిని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ అయితే ఉడికిందనమాట. ఇప్పుడైతే మసాలా వేసేద్దాం. ఫ్రెండ్స్, మోడల్ అయితే పట్టింది కదా. ఫ్యామిలీ అంతా ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంతా ఫుల్ ఫీవర్ వచ్చేసింది. 4 days ఇంకా ఫీవర్, దగ్గు, కోల్డ్ అయిపోయి మాట్లాడి తినికి అవుతా ఉండదు, ఇబ్బంది అవుతుంది. అయినా ఏం చేసి ఫ్రెండ్స్, వీడియోలు అయితే చాలా తినాలి కదండి చేసి, కాబట్టి వీడియోలు అయితే చేశాను అనమాట. మాకైతే దసరా హాలిడేస్ కూడా న్యాయంగా ఇవ్వలేదండి, ఇచ్చేది అని చెప్పేసి అన్నారు. దసరా హాలిడేస్ కూడా ఇస్తారో లేదో అది కూడా డౌట్గానే ఉంది, ఎందుకంటే దసరా హాలిడేస్ ఇస్తేనే వీడియోస్ ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకోండి. అయినా మా కాలేజ్లో ఇచ్చేది అని చెప్తా ఉండరు, కాబట్టి చూద్దాము. అయినా ఫ్రెండ్స్, ఎక్కడైనా ఏమైనా ఎడవట్ అయితే దయచేసి క్షమించండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడైతే మసాలా ఉప్పు అంతా వేసేసాం కదా. ఇప్పుడైతే ఉడికే దీనికైతే వేసేద్దాము కాసేపు. తీసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకంటే తినేసేదే బాకీ. ఎవరు బిన్నా తింటారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్లో, ఎవరు లేట్గా తింటారో వాళ్ళకి మిరపకాయ తినిపించే పర్మిషన్.